బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఎవరికి అందనంత ఎత్తులో టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుందనే చెప్పాలి. ఇక వీకెండ్ అయితే స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎందుకు అంటే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అదే పాయింట్ తో కడిగి పాడేస్తున్నారు. కాబట్టి ఈ విషయం పక్కన పెడితే వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న తనుజాని లేపి అమ్మ తనుజ నేలకొండ అయిపోతున్నావమ్మా అనేసరికి తనుజ ఏం మాట్లాడాలో తెలియక షాక్ అయ్యి చూసింది. తనుజ నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు, నీలాగా హౌస్ లో ఏ అమ్మాయి ఉండదు, అంతేకాకుండా నువ్వు మాట్లాడే విధానం చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఏ విషయం అన్నా సరే 10కి 10 సార్లు ఆలోచించి అవతల నీకు ఏదన్నా చెప్పినా సరే ఆ విషయాన్ని 10కి 10 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నువ్వు మాట్లాడుతావు. నీలో నాకు నచ్చేది కూడా అదే క్వాలిటీ, కానీ నువ్వు ప్రతిసారి కూడా అలా ఏడవటం నాకు నచ్చట్లేదమ్మా. చిన్నదానికి పెద్దదానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ కాఫీ పొడి దొబ్బేశారంగో, సరే కాఫీ పొడి దొబ్బేశారు కదా నెక్స్ట్ టైము దొబ్బకుండా చూసుకుందామని అక్కడ అయిపోతుంది. కానీ నువ్వు అది ఎమోషనల్ గా తీసేసుకొని దానికి ఏడుపు, మళ్ళీ ఇమాన్యాలకి నీకు గొడవ, అదే కాకుండా ఇమాన్యాల్ మాట్లాడట్లేదని ఏడుపు, రాము రాతోడేమో ఏదో టీ విషయంలో గోల. ఎందుకమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఏదేమైనా ఒక్కటి చెప్తా, నువ్వు బెస్ట్ కంటెస్టెంట్వి. సరని చెప్పాడు చూడు, కొన్ని ఆటలకి నువ్వు పెద్ద తప్పులు చేసి దాన్ని భూతద్దంలో పెట్టి అయిన వాళ్ళని దూరం చేసుకోద్దని, అలాగే మైండ్ పీస్ఫుల్ గా ఉంచి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు అంటూ హోస్ట్ నాగార్జున తనుజాకి మంచి బూస్ట్ ఇచ్చి, అలాగే ఏదైతే బాల్ టాస్క్ ఆడావో నిజంగా నెక్స్ట్ లెవెల్ అమ్మా, ఎంత బాగా ఆడావు, సూపర్ వండర్ఫుల్ గేమ్ అంటూ తనుజాని ఆకాశానికి ఎత్తేశారు నాగార్జున. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున తనుజాపై మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.